ఇక డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఎమ్మెల్యే మట్ట రాగమైతో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభించారు. సహకార స్ఫూర్తితో వచ్చిన సహకార సంఘాలు రైతులకు ఉపయోగపడటం లేదనే భావన ఉందని మంత్రి తుమ్మల అన్నారు. రైతులందరికీ రుణాలు ఇవ్వాలని ఆ దిశగా ఇప్పటికే బ్యాంకర్లతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. 10-15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందిస్తుందని వివరించారు. మాజీ సర్పంచి నేటి సహకార సంఘ అధ్యక్షులు గోపాలకృష్ణ గారు పట్టుదలతోటి చాలా రోజులుగా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి అడుగుతున్నారు. నేను ఎగ్జిట్ ఆఖరి వచ్చేదాకా రానయ్యా అని చెప్పాను ఆయన. దానికోసం కొద్దిగా ఆలస్యమైంది. కాబట్టి సహకార సంఘం ఇంకా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నబార్డు తరఫున రైతులకు ఎన్ని సేవలు చేయదలుచుకున్నారో ఈ సహకార సంఘం ద్వారా అన్నిటికీ మీకు ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులు ఎక్కడా కూడా అది ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా డ్రోన్ కావాలన్నా, మెకనైజేషన్ కావాలన్నా, డ్రిప్ కావాలన్నా, ఫర్టిలైజర్ కావాలన్నా ఏదంటే అది రైతులకు అవసరమైన పనులు ఈ సహకార సంఘం ద్వారా చేపిస్తానంటే దానికి వెసులుబాటు ఇచ్చేటటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకార బ్యాంకులు నబార్డు తీసుకుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి సహకార స్ఫూర్తితో వచ్చినటువంటి సహకార సంఘాలు ఇప్పుడు అంతగా రైతుకు ఉపయోగపడట్లనే భావన ఉంది. కాబట్టి ఎవరైతే మీ బ్యాంకులో అప్పు తీసుకుంటారో వాళ్ళకే మెంబర్షిప్ ఉంచాలి సీఈఓ గారు. మా ఓట్ల కోసం మెంబర్షిప్ చేర్పించొద్దు. ఒకరు మెంబర్షిప్ చేర్పిస్తే వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అందుకని మీ సహకారంలో సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటే అందరికీ అప్పు వెళ్ళాలి. అప్పు ఇవ్వకపోతే మీదే తప్పు. మా ఓట్ల కోసం అప్పుడు డబ్బు కట్టి చేస్తారు, వాడికి మీరు అప్పు ఇవ్వరు, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి రైతులందరికీ